సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిజ జీవితంలో స్త్రీలు సినిమా స్త్రీలలాగానే ఉన్నారా? అయితే కడవల కొద్దీ కన్నీరు కార్చి అవలులు సుకుమారులు, లేకుంటే అంగాంగ ప్రదర్శన చేసే ఆటబొమ్మలుగానే ఉన్నారా? చాలా తప్పుడు ఇమేజ్ ని, ప్రాతినిధ్యాన్ని స్త్రీలకు ఇస్తున్నాయి ఇవాల్టి సినిమాలు. స్త్రీలు చాలా ధైర్యవంతులు, ఆత్మాభిమానం గలవాళ్లు. ఎవ్వరి అండా లేకుండానే ఎంతో సాహసంతో ఏటికి ఎదురుయిది ఒంటరిగా పిల్లల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. స్త్రీలకి విద్యావకాశాలు లభించింది ఇటీవల కాలంలోనే. అలాగే రాజకీయాల్లో పాల్గొనేందుకు అనుమతి దొరికింది కూడా ఈ మధ్య. కానీ అతి తక్కువ కాలంలోనే స్త్రీలు ఎలా దూసుకుపోతున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు లక్ష్మి గారు మనకు రన్నింగ్ వర్క్ ని నేర్పిస్తానంటున్నారు. మరి ఆ వర్క్ ఏంటో నేర్చేసుకుందామా? హాయ్ లక్ష్మి గారు. హాయ్ సుజాత గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎక్కడి నుండి వచ్చారు మీరు? బేగంపేట. లక్ష్మి గారు, సో మరి రన్నింగ్ వర్క్ నేర్చుకోవాలి అంటే ఏమేం కావాలి? ప్రింటెడ్ శారీ, చిప్స్, సీజర్, థ్రెడ్ అండ్ నీడిల్. ఓకే, సో మరి అన్ని రెడీగా ఉన్నాయి కదండి. ఈ వర్క్ నేర్పించే ముందు అసలు యాక్చువల్గా ఇలాంటి శారీని ఎందుకు తీసుకున్నారు చెప్తారా? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఏ శారీ మీద మనం అంటే ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయినా ఏదైనా చేసుకుంటే ముందు మనం డిజైన్ ప్రింట్ చేసుకోవాలి. అవునండి, కార్బన్ తోనే. ఇది మనం ప్రింటెడ్ శారీ తీసుకొని ఇది కుడతా. యాక్చువల్లీ ఏ అంటే ఏ ఎంబ్రాయిడరీ చేసినా ఫ్రేమ్ పెట్టి చేస్తారు, డైరెక్ట్ గా చేయరు. అయితే నేనేం చేశానంటే ఫ్రేమ్ వితౌట్ ఫ్రేమ్ తో ట్రై చేద్దాం ఈ శారీ ట్రై చేశాను అనమాట. ఈ స్టిచ్ సో వితౌట్ ఫ్రేమ్ తో చాలా ఫినిషింగ్ వచ్చింది, బాగా వచ్చింది, మంచి ఫినిషింగ్ వచ్చింది. అందుకని వితౌట్ ఫ్రేమ్ తో మొత్తం అంతా కుడదాం ట్రై చేస్తే బాగా వచ్చింది. సరే అది అందరికి చూపిద్దాం అని చెప్పి ఉద్దేశంతో. సో ఈ శారీకి కూడా అలా కొంచెం రిచ్నెస్ ని క్రియేట్ చేయడానికి ఈ వర్క్ చేస్తున్నారు, అంతేనండి? ఓకేనండి. మరి ఈ వర్క్ చేయడానికి ఫస్ట్ దారం ఎక్కించి థ్రెడ్ తీసేసుకున్నారు, నీడిల్ కి నాట్ వేసుకుంటామండి. ఓకే, ముడి వేసేసారు. ఈ ముడి కూడా ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ గా ఇలా తీయకుండా జస్ట్ ఇలా చేసుకుని నాట్ మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఆ నాట్ ఒకసారి ఊడిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఇది సిల్క్ థ్రెడ్ కదా, ఒక్కొక్కసారి అది ఊడుతూ ఉంటుంది. జాగ్రత్తగా తీసుకొని ఇది ఇంకొకసారి ఇలాగా నాట్ ని కూడా మళ్ళీ ఒక నాట్ చేసుకోవడం చేసుకోవాలి. తర్వాత ఇది మళ్ళీ కింద నుంచి పైకి తీసేసి జస్ట్ ఇలా రన్నింగ్ స్టిచ్ ఇలా వేసి రెండు వేసిన తర్వాత ఒక ఇలా సూదిలో వేస్తాం. ఓకే, వేసేసి ఈ చుంకీలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఏంటంటే మళ్ళీ దానికి నాట్ చేయాలి. ఇప్పుడు ఈ చుంకీ ఇక్కడ కూర్చున్నట్టయితే మనం కుట్టాలి, లేకపోతే అది కదులుతూ ఉంటుంది మనం శారీ కట్టుకున్నప్పుడు. అందుకని దీన్ని ఏమో నాట్ చేయాలంటే మళ్ళీ ఈ చుంకీ మధ్య ఈ వెనక నుంచి దారం తీసి అడుగు నుంచి సూట్ తీయాలి. ఓకే, సో మిడిల్ లోంచి తీయడం కాకుండా అడుగు నుంచి తీసి ఇప్పుడు ఈ కన్నం ఈ హోల్ లోంచి వెనక్కి తీసాం కదండి, అడుగు నుంచి ఇలా వచ్చిందా, మళ్ళీ ఇప్పుడు ఈ హోల్ లోంచి సూట్ తీసి మళ్ళీ ముందుకు వెళ్తాం అన్నమాట. ఓకే, సో అలా కంటిన్యూ రన్ అవుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈ చిప్స్ ఏంటంటే కదలకుండా కూర్చుంటుంది. మనం శారీ కట్టుకున్నప్పుడు ఇంకా అది కదలదు అనమాట, నీట్ గా అది కనిపిస్తుంది. డిజైన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. మళ్ళీ అలాగే ఇంకో చిప్స్ పెడతాం. మన డిస్టెన్స్ మన ఇష్టం అండి. సగం దూరం రన్నింగ్ వర్క్ చేసేసుకుని తర్వాత చిప్స్ పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం దగ్గర కావాలంటే దగ్గర కూడా మనం చిప్స్ పెట్టుకొని కుట్టుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇలాగా ఒక్కసారి రన్నింగ్ కుట్టుని మాత్రం చూపించారా? చిప్ కుట్టడం అర్థమైపోయిందండి. ఈ కుట్టులో ఇది ఉంది కదా, ఈ బ్యాక్ నుంచి సూది వెళ్తుంది అనమాట. ఓకే, మళ్ళీ బ్యాక్ ఇది ఇలా అయితే ఏంటంటే మనకి కుట్టు గట్టి ఉంటుంది, మనకి గట్టి ఉంటుంది మరి మన గబుక్ మన ఏమైనా తగిలినా ఊడిపోదు. అదే రన్నింగ్ అంటే ఒకసారి ట్రై చేస్తానండి. ఇక్కడ పట్టుకోండి, ఈ హోల్ దగ్గర పట్టుకోండి. అదర్వైజ్ ఈ దారం ఇలా ఉంది కదా, ఇది ఇలా వచ్చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో వెనకాల నుండి కొంచెం ముందుకు వెళ్ళాలి, అంతే కదండి? కొంచెం స్లో, సిల్క్ శారీ కదా పిక్కుపోతుంది. ఇప్పుడు ఒకసారి చూపిస్తారా? ముందు సూది వేయండి, అంతే సగం వేసి పట్టుకోండి. ఓకే, సో చిప్పుని పట్టుకొని లాగితే మీకు ఈజీ.
లేదంటే ఈ మధ్యలో దారం మధ్యలో చిప్పు ఇప్పుడు ఈ సైడ్ నుండి వెనక నుంచి మొత్తం బ్యాక్ వరకు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ హోల్ నుంచి బయటికి తీసుకోవాలి కదండి. అది మనకి మనం అంటే చిప్పుకు నాట్ వేసాం అనమాట, ఇంకా అది కదలదు, మనం ఎక్కడ పెట్టామో అక్కడ ఉంటుంది అనమాట. మెయిన్ మీకు ఏంటంటే మన చిప్స్ ఎలా కూర్చోపెట్టినా ఉంది ఇంపార్టెంట్ అండి. అది ఎందుకంటే తర్వాత చిప్స్ అంత దగ్గర వేస్తే అంత అందంగా ఉంటుంది, అలా ఎక్కువ దూరం వేయకూడదు. ఓకే ఓకే, ఈ మాత్రం డిస్టెన్స్ ఉంటే బాగా కనిపిస్తుంది సారీ. ఓకేనండి. సో ఇలా కుడుతూ వెళ్ళడమే అది రన్నింగ్ కుట్టు. ఓకే లక్ష్మి గారు, ఇప్పుడు ఈ రన్నింగ్ స్టిచ్ చేస్తున్నారు కదండి, ఇలా రన్నింగ్ స్టిచ్ చేసిన శారీ ఇంకేదైనా ఉందా వర్క్ చేసి? ఉందండి, తీసుకొచ్చాను ఇంట్లో కంప్లీట్ చేసిన శారీ చూపిస్తాను. చూపిస్తారా? ఓకేనండి. ఇది పళ్ళు అండి.